నువ్వుంటే ఓ నందనం ఆవించే బృందావనం. మనం ఎన్ని భాషలు మాట్లాడగలిగినా అక్కర్లేదు. మనసు భాష అంటే మనసులోని మాటని సరైన సమయంలో వ్యక్తపరచగలగాలి. లేదంటే చిలకలాగా కూరకే పనికొస్తుంది. ఓ పని చేద్దాం, నేను క్లారిటీ ఇస్తాను, నువ్వు అలా ఫాలో అయిపో. నీ సమస్య సాల్వ్ అయిపోతుంది. చెప్పు చెప్పు కృష్ణ, నేనేం చేయాలి? హలో హలో హలో, ఎక్కువ కంగారు పడకు నాయనా. ముందు నందినికి ఒక టెస్ట్ పెడదాం. ఆన్సర్లు కరెక్ట్ గా వచ్చి పాస్ అయితే తనకి మన కాలేజ్ లో సీట్ ఇచ్చేద్దాం. కాలేజ్ లోనా? ఏ కాలేజ్ లో? అయ్యో రామా, ముందు నేను చెప్పింది చెయ్యి. థ్యాంక్ యూ కృష్ణ. సమాజ సేవ అయితే బాగా చేస్తున్నావు కృష్ణ, కానీ నీకు నువ్వు హెల్ప్ చేసుకోలేకపోతున్నావు. అందరి కథలు బాగా రాస్తావు, నీ కథ నువ్వు రాసుకోలేవు. వాట్ ఎ పిటీ. యు ఆర్ ఎ పూర్ గర్ల్ కృష్ణ. హలో, ఏం చేయబోతున్నావు? బాగా ఆకలిస్తోంది, వేడి వేడిగా ఏదైనా తిందాం అనుకుంటున్నాను. వెటకారం కొంచెం ఎక్కువైనట్టుంది. అలాగా మనిషినని నువ్వే కదా అన్నావు. ఆ మాత్రం వెటకారం ఉండకపోతే ఎలా? ఓ, కక్ష తీర్చుకుంటున్నావా? డబ్బులు ఇస్తామని డీలు కుదుర్చుకున్నాక అలాంటివి చేస్తే మీరు ఊరుకుంటారా? అర్థమైందిగా. నా పని ఎంతవరకు వచ్చింది? ఆట అంటే చేతకాని దాన్ని. మీ పుణ్యమాని వైకుంఠపాలి తెలుసుకున్నాను. నేను వేసిన ఎత్తులో కృష్ణ అనే చేప పిల్లని పెద్ద పాము మింగడానికి సిద్ధంగా ఉంది. నాకిచ్చే డబ్బుల్ని రెడీ చేస్తే చాలు. ఆ ఫ్రేముల షాప్ వాడి దగ్గరికి మళ్ళీ వెళ్ళదు కదా? వెళ్ళదు. నేను అతన్ని కంప్లీట్ గా మిస్గైడ్ చేశాను. కృష్ణ వాళ్ళని కలిసి ఒరిజినల్ అడ్రస్ తీసుకునే ఛాన్సే లేదు. అంత పని కట్టుకొని ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలన్న ఆలోచన వాడికి రాదు. ఇదేంటి, ఎవరు తలుపు తీయడం లేదు? పాపం ఆ కృష్ణనే అమ్మాయి. తండ్రి గారి వివరాలు తెలిస్తే ఇద్దామని వచ్చాను. ఇంట్లో ఎవరు లేరా? చివరిగా ట్రై చేసి షాప్కి వెళ్ళిపోతాను.
పాలవాడు అనుకుంటా. ఇతనెవరు? రోజు పాల ప్యాకెట్ వేసి అతనిలా లేడే. హలో బాస్. హలో బాస్. ఎవరండి మీరు? ఎవరి కోసం వచ్చి వెళ్తున్నారు? నేను ఫోటో ఫ్రేమ్ షాప్ రాజేందర్ అండి. ఇక్కడే పాత బస్ స్టాండ్ పక్కనే మా షాపు. ఏం పని మీద వచ్చారు? మీ ఇంట్లో కృష్ణమ్మ గారు అనే అమ్మాయి ఉంటారు కదండి? అవును, కృష్ణ. ఆవిడతో పని ఏంటి? ఆ ఫోటో వాళ్ళ నాన్నగారిదని నాకు తెలిసిందండి. అయితే వాళ్ళ నాన్నగారి వివరాలన్నీ నేను తెలుసుకున్నాను. కృష్ణమ్మ గారు చెప్దామని వచ్చాను. ఆవిడ ఉన్నారండి? కృష్ణ లేదు, బయటికి వెళ్ళింది. పర్లేదు, తను మా ఇంట్లో అమ్మాయే. వాళ్ళ నాన్నగారి వివరాలు నాకు చెప్పండి. ఎక్కడుంటారు ఆయన? ఆవిడకి ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయించండి. ఉంటానండి. ఓకే. హలో. ఎవరు ఫోన్ చేసుంటారు చెప్పమా? ఈయన హడావుడిగా ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ కృష్ణ ఫోన్ చేసుంటుందా? ఏం చెప్పుంటుంది? నో, కృష్ణ ఫోన్ చేసి ఉండకూడదు. అలా జరగకూడదు. ఈ శకుంతల ఇంతకు ముందులా లేదేమిటి? ప్రతి విషయానికి కంగారు పడుతుంది. ఏమై ఉంటుంది? భూపతికి ఫోన్ వస్తే తనెందుకు కంగారు పడుతుంది? 100 గొడ్లను తిన్న రాబందువు ఒక్క గాలివానతో నేల కూలిందని శకుంతల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏమిటో కనిపెట్టాలి. శకుంతల, అయ్యో ఏమైంది శకుంతల? అలా ఉలిక్కిపడ్డావేమిటి? ఏం లేదు పిన్ని గారు, ఏం లేదు. ఈ మధ్య నీకు కంగారు ఎక్కువైంది శకుంతల. కంగారా? అబ్బే లేదే. అయినా కంగారు దేనికి? పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుందంట నన్నెవరూ చూడకూడదు అని. పాపం ఆ పిల్లికి తెలీదు యజమాని తననే చూస్తున్నాడు అని. ఈ కథలో పిల్లెవరో అర్థమైందనుకుంటాను. ఛాన్స్ దొరికితే చాలు నన్నే ఆడుకోవాలని చూస్తోంది ఈ ముసలిది. లాభం లేదు, అర్జెంటుగా దీని నోట్లో తులసి తీర్థం పోసేయాలి. మా డాడీ నా గురించి కూడా నాలాగే ఆలోచిస్తుంటారు కదా. రామాయణంలో దశరథుడు శ్రీరాముడి గురించి బెంగపడితే నేను నా తండ్రి గురించి పడుతున్నాను. వింతగా లేదు?
నువ్వు అనుమానించడానికి తన మన భేదం లేదు కదా. కన్న తండ్రినే అనుమానించిన వాడివి, ఇదో లెక్క. ఆర్య, ఏంటలా ఉన్నావు? నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఏంటా విషయం? అది మీ నాన్నగారు. డీటెయిల్స్ చెప్తే వెతుకుతావా? అది కాదు. ఏది కాదు? ఏది కాదు అంటున్నాను. నేను చెప్పేది విను. మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలిసింది. ప్లీజ్ ఆర్య, ఈ విషయంలో మాత్రం జోక్ చేయకు. నిజంగానే మీ నాన్నగారు అడ్రస్ దొరికింది. అనుబంధాలు, ఆప్యాయతల విషయంలో నేను జోక్ చేయను. చెప్తున్నావు కదూ? ఎక్కడున్నారు ఎక్కడున్నారు మా నాన్నగారు? ఆర్య ప్లీజ్ చెప్పు. ఆర్య ఆర్య చెప్పు. ఎవరు మా నాన్నగారు? ఎక్కడున్నారో చెప్పు ఆర్య ప్లీజ్. ఆర్య ప్లీజ్ చెప్పు 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 ప్లీజ్. నేను వింటుంది కల నిజం నాకు తెలియట్లేదు. ఆర్య ప్లీజ్ చెప్పు. ఆర్య ప్లీజ్. కృష్ణ కృష్ణ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో, ఇంకొక క్షణం కూడా నేను ఆగలేను. ప్లీజ్ ఆర్య, వెంటనే నేను మా నాన్నగారిని చూడాలి. మా నాన్నని చూడాలి. పదార్య వెళ్దాం. ఎక్కడున్నారు మా నాన్నగారు? నీకు తెలుసో లేదో, ఈ క్షణం కోసమే ఆర్య, ఈ క్షణం కోసమే 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ క్షణం ఎప్పుడు వస్తుందా అని పిచ్చి దానిలా ఎన్నో రాత్రులు నాలో నేను ఏడుస్తూ కాలం గడిపాను. ఈ క్షణం కోసమే ఆర్య, ఈ క్షణం కోసమే. ఈ రోజు నా గోల్ ఫుల్ఫిల్ అయ్యింది. ప్లీజ్ ఆర్య, మా నాన్నగారి దగ్గర నన్ను తీసుకెళ్ళవా? పదార్య ప్లీజ్. సరే పద. ఒక్క నిమిషం.
ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? చెప్పు, డ్రెస్ ఎలా ఉంది? డ్రెస్ బాగుంది కృష్ణ. అయినా ఆర్య, ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్నని కలుస్తుంటే నాకెంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? నాకు మళ్ళీ కొత్తగా పుట్టినట్టే ఉంది. ఇన్ని రోజులు ఆయన నాకు కలవకుండా దూరంగా ఉన్నాడని అప్పుడప్పుడు ఆయన మీద నేను కోపడ్డాను. నేను అలా ప్రవర్తించడం నా గిల్టీగా ఉంది. నేను నాన్నని కలవగానే, సారీ నాన్న, నేను అప్పుడప్పుడు నీ మీద కోపంతో నిన్ను తిట్టుకున్నాను, ఏమీ అనుకోకే అని చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతాను. ఏమంటావు ఆర్య? ఆర్య, సారీ, డ్రైవింగ్ చేస్తున్నాను కదా. ఏమన్నావు? కన్న తండ్రిపై కోపడ్డం తప్పే కదా? కన్న తండ్రిపై కోపడ్డం తప్పే కదా? అవును, తప్పే. అయినా ఆర్య, నేనెందుకంత నర్వస్ అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆర్య. ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఆయన్ని కలిశాక చిన్నప్పుడు నన్ను ఆడించినందుకు ఆ చిన్నప్పటి ఆటలన్నీ ఇప్పుడు ఆడించమని అడుగుతాను. ఎంతైనా మా నాన్న కదా, నన్ను బాగా చూసుకుంటారు. అవును, మా నాన్నకి నిన్ను ఏమని పరిచయం చేయను? చెప్పార్యా? సర్లే, నేనే చెప్తాలే. ఆర్య మంచి కుర్రాడని చెప్తాను. ఇన్ని రోజులు నాకు మంచి ఆశ్రయం ఇచ్చాడని చెప్తాను. చూడు, నేనేదో మాట్లాడేస్తున్నాను, పిచ్చి దానిలో వాగుతున్నాను. ఏమనుకో కార్య. మా నాన్నని కలవబోతున్నానన్న సంతోషం. అసలు నా మైండ్ నాకు కంట్రోల్లో ఉండట్లేదు. నా హ్యాపీనెస్ దాన్ని డామినేట్ చేస్తుంది. ఇంకెంత దూరం ఆర్య? ఎంత టైం పడుతుంది? వచ్చేసాం కృష్ణ, దగ్గరలోనే ఉన్నావు. నువ్వేం కంగారు పడకు, రిలాక్స్డ్ గా ఉండు. శ్మశాన వాటిక? ఈయనేంటి శ్మశాన వాటికలోకి వచ్చారు? ఏమై ఉంటుందబ్బా? నువ్వుంటే ఓ నందనం